గత 5 సంవత్సరాలుగా పరిపాలన ఎంతో దగ్గరగా ఉంటూ పేదవారికి, బడుగు బలహీన వర్గాల ముఖ్యంగా ప్రజలకు అందరికీ కూడా ఎంతో చేదోడు వాదుడుగా ఉన్నటువంటి అనేక వ్యవస్థలను తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. 1వ తేదీ వస్తే తెల్లవారకు ముందే ఇచ్చేటువంటి పెన్షన్ చూసి వాళ్ళ కళలో ఆనందం ఉండేది. లంచం అన్నటువంటిది లేకుండా స్కీములన్నీ కూడా కాలరిగేలాగా ఆఫీసు చుట్టూ తిరగకుండా ఇంటి దగ్గరే కనుక్కొని ఇచ్చేటువంటి పరిస్థితిలో వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది. అనేక అబాండాలు వేసి వాళ్ళు ఉగ్రవాదులని, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తారని ఎలాంటి మాటలో పెడుతూ వాళ్ళ మనసును గాయపరిచినా కూడా వాళ్ళు ఎంతో బాధ్యతగా పనిచేస్తూ వచ్చారు. ఈరోజు నిమ్మగడ్డ అన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు కోవర్టు ద్వారా కోర్టులో పిటిషన్ వేయించి పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పి ఒక ఆర్డర్ తీసుకురావడం వలన ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు ప్రజలు. అందరికీ కూడా న్యాయం జరుగుతూ ఉంది. ఇవన్నీ చేస్తుంటే వక్ర మార్గంలో మాట్లాడే వాళ్ళను సమాధానాలు మేము ఇచ్చుకోలేం, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ఒక వాలంటీర్ వ్యవస్థను ఈరోజు ఆయన తెచ్చినటువంటి ఆదేశాలతో పేద ప్రజలకు సేవ చేయలేక ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని వాలంటీర్లు చూస్తే నిజంగా వాళ్ళ మనసు ఎంత కొట్టుమిట్టాడుతోందో. అవాతాతలు అడుగుతున్నారు మమ్మల్ని, ఏం పెన్షన్ ఈరోజు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. పేద ప్రజల విషయాలలో రాజకీయాలు ఎప్పుడు చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారి నైజం ఎప్పుడు ఇలాంటివి చేయటం. మళ్ళీ ఇప్పుడు కొత్త పాటలు అందుకుంటున్నారు. ఊరికి ఒక సభ పెడతాం, జయహో బీసీ అని, మాది బీసీల పార్టీ అని చెప్పి. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి, ఆ సభలు పెట్టుకోవడానికి. ఈరోజు క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నటువంటి మినిస్టర్లలో రాష్ట్రంలో అత్యధికంగా గతంలో స్వతంత్రం వచ్చినాక ఏ రోజు ఇవ్వనంత పర్సంటేజ్ ఎక్కువగా బీసీలను మంత్రి పదవుల్లోకి తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. డిప్యూటీ సీఎం దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత గురించి ఏ ఒక్కరూ నోరు తెరిచేటువంటి హక్కు ఎవరికీ లేదు. గౌరవ కృష్ణయ్య గారి మాటల్లో మీరు వినొచ్చు, గౌరవ జస్టిస్ ఈశ్వరయ్య గారి మాటల్లో మనం వినొచ్చు. బీసీలు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో చులకనగా మాట్లాడి మీ తోకలు కత్తిరిస్తానటువంటి వ్యక్తి ఈరోజు నేను ఏదో ఉద్ధరిస్తా, చట్టం తెస్తానని మాట్లాడుతున్నాడు. బీసీలు న్యాయ వ్యవస్థ పదవులకి పనికిరారు అని చెప్పి విమర్శించినటువంటి వాళ్ళు ఈరోజు ఏవో మాట్లాడుతున్నారు. మైనార్టీలను హింసించడమే కాకుండా మోడీ గారితో మనం స్నేహం చేస్తే మోడీ గారు ఈ దేశం నుంచి మైనార్టీలను తరిమేస్తారు, అతనిలో లౌకికవాదం లేదు అని చెప్పి మాట్లాడిన ఈ వ్యక్తి 5 సంవత్సరాలు తిరగకముందే మళ్ళీ ఆయన పొత్తులేకపోయాడు. ఆయనకు సిగ్గు లేదు. ఆయన ప్రత్యేకించి ఆయన్ను ప్రశంసించి మాట్లాడుతూ ఓటు అడిగే వాళ్ళకు బుద్ధి లేదు. ప్రజలకు సేవ చేసే మార్గాలు ఉండాలి, హేళనగా మాట్లాడేది కాదు. ఆర్చులు గట్టి బతుకుతున్నాం అంటున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే హాస్పిటల్ ఎలాగుందో ఒకసారి వాళ్ళకే తెలుస్తుంది. ఈరోజు పేదవాళ్ళు ఎంత సంతోషపడుతున్నారో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళని చూస్తే నిజంగా మా మనసుకు సంతోషం కలుగుతుంది. ఊళ్ళో నిర్మించబడ్డటువంటి హెల్త్ సెంటర్లు కానీ, ఊర్లలో నిర్మించినటువంటి రైతు భరోసా కేంద్రాలు కానీ, ప్రతి ఊళ్ళో నిర్మించినటువంటి సచివాలయం ఎంత దగ్గరగా ప్రజలకు మేలు చేస్తుంది అన్నటువంటిది గమనించమని అడుగుతున్నాం. గత హయాంలో ఎన్నికల ముందు 3,600 కోట్ల నీరు చెట్టు కింద ప్రొసీడింగ్స్ ఇచ్చి అడ్డుగోలుగా దోచుకొని ₹1 ఖర్చు పెట్టకుండా న్యాయస్థానాలను ఆశ్రయించి ఈ ప్రభుత్వంలో వాళ్ళకి బిల్లు చెల్లించాం. మా ప్రభుత్వంలో కష్టాలలో ఇంతమందికి సంక్షేమం అందిస్తున్నా కూడా ఆ దోపిడీదారులకు వాళ్ళ కోర్టు ఆదేశాలు తెచ్చుకొని కోర్టు ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యాన వాళ్ళు బిల్లులు పొందారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలున్నా కూడా పర్మనెంట్గా ప్రతి ఊళ్ళో కనపడేటువంటి వ్యవస్థలు తీసుకొచ్చాడు. సచివాలయ బిల్డింగ్స్ కానీ, ఆర్బీకేలు కానీ, హెల్త్ సెంటర్స్ కానీ. ఇంకా పట్నం తీసుకుంటే ఒకప్పుడు రాయచూటి పట్నం అంటే ఎంత నవ్వులాటలుగా మాట్లాడేటువంటి వారు. ఈరోజు ప్రతి ఒక్కరు మనం కూడా గర్వపడే విధంగా రాయచూటి పట్టణాన్ని తీర్చిదిద్దుతున్నాం అన్నటువంటిది మీ కళ్ళ కనపడుతూ ఉంటుంది. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. రోడ్ల దగ్గర నుంచి, మౌలిక వసతుల దగ్గర నుంచి, ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కువ ఉన్నటువంటి రాయచూటిని జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ తేగలిగినాం. దాన్ని హేళనగా మాట్లాడుతున్నారు. మీరు ఏం చేశారు? 15 సంవత్సరాల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు
ఈ పట్టణానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఏం చేశారంటే చెప్పలేని పరిస్థితి. అదే రకంగా నీటి ప్రాజెక్టుల పైన ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతూ పులివెందులకు నీళ్లు ఇస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని మాట్లాడతారు. ఫస్ట్ నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేశాం కాబట్టి, ఓటు అడిగే హక్కు మా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చి చేశారు కాబట్టి, మళ్ళీ కూడా గడపడం తిరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడున్నటువంటి సమయాన్ని వృధా కానియకుండా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ను కూడా కలవడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల్లో బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీతో గెలవబోతోంది. అలాగే రాప్తాల్లో నిర్వహించినటువంటి సిద్ధం సభ ఏ రకంగా అయితే తరలి వెళ్ళామో అంతకంటే పెద్ద ఎత్తున రేపు మేమంతా సిద్ధమైనటువంటి సభ మదనపల్లి జరగబోతోంది. ఈ సభకు కూడా ప్రతి ఊరి నుంచి ప్రతి పల్లె నుంచి కూడా అందరూ కూడా తరలి వచ్చి దాన్ని విజయవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం కోసం ఎదురు చూస్తున్నాం. గతంలో ఏ ఒక్కరము కూడా అటు రాజకీయ నాయకులుగా మేము కానీ, పత్రికా విలేకరులుగా మీరు కానీ, సామాన్య మానవుడు కానీ ఎవరు కూడా మేనిఫెస్టో ఏదో ప్రభుత్వాలు ఇస్తాయి రొటీన్గా ఆ మేనిఫెస్టో గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళమే కాదు. ఈరోజు మేనిఫెస్టోని ఎంత నమ్మకం కుదిర్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, సామాన్య మానవుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మేనిఫెస్టో ఇస్తారు అన్నటువంటి అడుగుతున్నారు అని అంటే దాన్ని ఎంత నమ్మకం క్రియేట్ చేస్తారో ఒక్కసారి నిజంగా చూస్తే అది అనిపిస్తున్నారు. ప్రజల నుంచి ఆ మాట అడుగుతుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకమ్మా మీకు మేనిఫెస్టోతో ఉంటే లేదు నాయనా నేను చెప్తే అది చేస్తాడు అటువంటి క్రెడిబిలిటీ సంపాదించిన ఏకైక లీడర్ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది జగన్మోహన్ రెడ్డి అని ఎదురు చూసేటువంటి పరిస్థితి కల్పించాడు అంటే ఎంత నమ్మకం కుదిర్చాడో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. అదే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటే ఆయన లెక్కలేని తన ఎన్నికల ముందు ఏదైనా హామీ ఇస్తాడు, తర్వాత ఏమి చేయడు అన్నటువంటిది ప్రజల్లో ఏర్పడే భావం. ఖచ్చితంగా నమ్మకం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి రాబో రోజులలో ఖచ్చితంగా కూడా మంచి మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజయకేతనం ఎగరేస్తుంది. రాయచోట్లో గతంలో కంటే కూడా ఎక్కువ మెజారిటీతో ఇక్కడ విజయం సాధించగలుగుతాం అన్నటువంటిది ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు తెలుస్తూ ఉంది. ప్రజలే ఆ మద్దతు ప్రకటిస్తున్నారు.